దేశంలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న విషయం తెలిసిందే. 2024 పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీ విజయ పరంపర మొదలైంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ క్రమంలో మొదటి దశలో అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగిసింది. దీంతో ఆ రాష్ట్రంలోని 5 అసెంబ్లీ స్థానాలకు కేవలం బీజేపీ అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేయడంతో 5 స్థానాల్లో బీజేపీ ఏకగ్రీవంగా విజయం సాధించింది. తాజా అప్డేట్లో తాలి నుండి జిక్కేటాకో, తాలిహా నుండి న్యాతో, సగలి నుండి రాటు టేచి, రోయింగ్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ముత్సు మితితో సహా మొత్తం 5 మంది బీజేపీ అభ్యర్థులు పోటీ లేకుండా ఏకగ్రీవంగా గెలిచినట్లు తెలుస్తుంది. ఈ విజయంతో పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమికి భారీ షాక్ తగిలిందనే చెప్పుకోవాలి. కాగా మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు 31 స్థానాల్లో గెలవాల్సి ఉంది. అయితే ఈ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో బీజేపీ 41 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఆ పార్టీకి ఉన్న ట్రెండ్స్ చూస్తుంటే ఈ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే రానున్న పార్లమెంటు ఎలక్షన్స్కు ఇదో శుభ సంకేతకంగా బీజేపీ పార్టీ నాయకులు దీన్ని స్వాగతిస్తున్నారు.